హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎబ్సెట్ 2024 కౌన్సిలింగ్ యొక్క ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది, స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎంసెట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి తెలంగాణ ఎంసెట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. ఇక నుంచి టీఎస్ కాకుండా టీజీ అని రిప్లేస్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ని తెలంగాణ గవర్నమెంట్ అని రిప్లేస్ చేయడం కనుక టీజీ ఎబ్సెట్ 2024 అడ్మిషన్ షెడ్యూల్ మొత్తం 3 ఫేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 27th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే మేము సర్టిఫికేట్ తీసుకొని ఈ సెంటర్కి వస్తామని టిక్ పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి 27th జూన్ నుంచి 5th జూలై వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 29th జూన్ నుంచి జూలై 6th వరకు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 30 జూన్ నుంచి 8th జూలై వరకు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మళ్ళీ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయలేము, అది లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై. సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ జూలై 12th. నెక్స్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి కాదండి, ఆన్లైన్లోనే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్ వచ్చేసి 12th జూలై నుంచి 16th జూలై వరకు. సెకండ్ ఫేజ్ వచ్చేసి 19th జూలైకి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 1 డేనే మనకు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి టైం ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 20 జూలై, ఆప్షన్స్ వచ్చేసి 21st, ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి 21st జూలై, సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 24th జూలై. సో మనకు ఒకటి నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అది సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రం మీరు కాలేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళి జిరాక్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఒరిజినల్ టీసీ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ ఫేజ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టనియమని చెప్పి థర్డ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఫేజ్ వచ్చేసి 30 జూలైకి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 5th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు వచ్చిన కాలేజ్లోనే జస్ట్ గ్రూప్ చేంజ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాలేజ్ కాదండి, ఇంటర్నల్ అంటే లోపలనే అదే కాలేజీలో గ్రూప్ కనుక చేంజ్ అవ్వాలనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 12th and 13th పెట్టుకోవాలి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 16th ఆగస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ అదే కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 16th and 17th ఆగస్ట్ అయితే టైం ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో జస్ట్ గ్రూప్ చేంజ్ చేయడం కోసం మాత్రమే. స్పాట్ అడ్మిషన్ అంటే మిగిలిపోయిన అన్ని సీట్లను గవర్నమెంట్ ఫీజు ప్రకారమే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. స్పాట్ అడ్మిషన్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్. సో మ్యాక్సిమం మీ క్లాసెస్ వచ్చేసి 15th ఆగస్ట్ తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వెబ్సైట్ అయితే మనకు 30 ఈ మంత్ ఎండింగ్లోగా స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఎంసెట్కి. ఎందుకంటే అప్పుడు టీఎస్ ఎంసెట్ ఉండి ఇప్పుడు టీజీ ఎంసెట్గా చేంజ్ చేయడం జరిగింది కనుక 30 లోపు మన కొత్త వెబ్సైట్ అయితే tgepset.nic.in అయితే ఓపెన్ అయిపోతుంది. దిస్ ఈజ్ అప్డేట్ టు ద తెలంగాణ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.